నేతగా ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చాడు. అనేక దొంగ హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని ఒక ఛాన్స్ అని చెప్పి ముఖ్యమంత్రి అయినాడు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏం మేరకు నెరవేరాయి అనేది కొద్దిగా మీకు వివరిస్తాను. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అన్ని కాలేజీలు తిరిగాడు. నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను స్పెషల్ స్టేటస్ తెస్తానని చెప్పాడు. అలాగే 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు. మెగా డిఎస్సి పెడతానని హామీ ఇచ్చాడు. అమరావతి మన రాజధాని అని హామీ ఇచ్చాడు. పోలవరం పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. ఇలా అనేక హామీలు ఇచ్చాడు. ఈ హామీలు అన్నిట్లోనూ ఏ ఒక్కటి డిఎస్సి వదిలాడా? వదలలేదు. అలాగే పోలవరం 80% తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసింది. ఆ 20% కూడా జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని పూర్తి చేయలేదు. అలాగే ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. అది చేయలేదు. ఇలా యువతకి అన్యాయమే చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క హామీ కూడా ఇచ్చిన హామీల్లో, మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో ఒక బటన్ నొక్కడం తప్ప, డబ్బులు వేయటం తప్ప ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదు. అందుకనే ఒక్కసారి యువతంతా ఆలోచించి ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి, ఇది రాష్ట్రం ఇంకా మరో శ్రీలంక అంటారు, మరో శ్రీలంక బీహార్ అలాగా తయారైపోతుంది. అందుకని యువతంతా ఒక్కసారి ఆలోచించి బాబుని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం, బాబుకి ఎన్డీఏ కూటమికి ఓటేద్దాం అనే నినాదంతో ప్రతి మండలంలో 2 మీటింగులు యువతకి పెట్టి వాళ్ళకి దిశానిర్దేశం చేయడమే ముఖ్య లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చెప్తాం. మనకు రాజధాని, అసలు మన రాష్ట్రానికి రాజధాని ఉందా? ప్రశ్న వచ్చినా కూడా పరీక్ష పేపర్లో మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం, ఏకైక రాష్ట్రం భారతదేశంలో మనదే. ఫస్ట్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అమరావతి మన రాజధాని అని. ముఖ్యమంత్రి అవడం అమరావతి కట్టడం చేతకాక 3 రాజధానులు అని చెప్పి కాలయాపన చేసేసాడు. అతనికి దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదు. అందుకనే చంద్రబాబుకి ఈసారి మనమంతా యువతంతా ఆయన వెంటుండి ఎన్డీఏ కూటమికి పైన మోడీ గారిని, రాష్ట్రంలో చంద్రబాబు గారిని, నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే చంద్రబాబు గారు ఇంకొక హామీ ఇచ్చాడు యువతకి. ఇక్కడ ఉన్న సంస్థలో మన చుట్టూ చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలు అన్నింటిలోనూ స్థానికులకి 35% ఉద్యోగాలు ఖచ్చితంగా సుధీర్ అన్న హామీ ఇచ్చారు. ఇక్కడ ఉండే స్థానికులకి ఉద్యోగాలు ఖచ్చితంగా మన పరిశ్రమలు, ఇప్పుడు మన చుట్టుపక్కల ఉండే పరిశ్రమలో మన ఊర్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేదానికి కూడా సుధీర్ అన్న గారు మాట ఇచ్చున్నారు. అలాగే ఉద్యోగం వచ్చే వరకు డిగ్రీ కంప్లీట్ చేసినందుకు 3,000 నిరుద్యోగ భృతి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కాబట్టి ఇలా అనేక హామీలు యువతకి ఇచ్చున్నారు. కాబట్టి అలాగే డిఎస్సి కూడా మొట్టమొదటి సంతకం డిఎస్సికి సైన్ చేస్తానని చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రి అవడం ఫస్ట్ సంతకం డిఎస్సి పైన పెడతానని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి మీరంతా ఒకసారి ఆలోచించి రానున్న 13వ తేదీ చంద్రబాబు గారికి మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మన శ్రీకాళహస్తి నియోజకవర్గానికి వస్తే సార్కి ఇప్పుడుండే ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఏం చేసినారు ఆయన చేస్తుంటే నేను ఎందుకు చేయాలి అభివృద్ధి అని అంటాడు. అసలు ఆయన ఏం అభివృద్ధి చేసినాడు? నాకు తెలిసి అయితే ఆయన ఏం అభివృద్ధి చేయాల. గ్రంథాలయం కట్టినాను అంటాడు. ఏది కాళహస్తి టౌన్లో గ్రంథాలయం కడితే కాళహస్తి నియోజకవర్గానికి 4 మండలాలకి గ్రంథాలయం కడితే అభివృద్ధి జరిగిపోతుందా? జరగదు. దానికి గ్రంథాలయం కట్టినానని చెప్పి కాళహస్తి టౌన్ అంతా పోస్టర్లు వేసేసాడు. 30 సంవత్సరాల్లో గ్రంథాలయం లేదు అని. కాబట్టి గ్రంథాలయంతో అభివృద్ధి జరగదు. అదే మధుసూదన్ రెడ్డి ఇప్పుడు మన ప్రాంతంలో ఎస్ఎస్ కెనాల్ పోతుంది, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్, దాన్ని పూర్తి చేయ మధుసూదన్ రెడ్డి గారు. అది పూర్తి చేస్తే ఇక్కడ ఉండే పల్లెలన్నీ చెరువుల నుండి పంటలు పండుతాయి. అది పూర్తి చేయాల, గ్రంథాలయం కట్టానంటాడు. ఇంకొకటి శ్మశానం కట్టానంటాడు అన్న చెప్పినట్టు. కాబట్టి ఈ వీటితో అభివృద్ధి అవ్వదు. అవి అవసరం ఉన్నా కూడా అవి కొంత మేరకే. అలాగే మన మనవరం గడ ప్రాజెక్టు ఉంది, దాన్ని కూడా తెరిపిస్తానని చెప్పి పాదయాత్ర చేశాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం, నేను ఎమ్మెల్యే అవడం, ఫస్ట్ సంతకం సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్కి బిహెచ్ఎన్ ప్రాజెక్టు ఓపెన్ చేపిస్తానని.
మరి మన్నవరం ప్రాజెక్ట్ స్థాయి వచ్చి తిరిగి చూసింది కూడా లేదు ఆయన. మన ప్రాంతాన్ని, మన మండలాన్ని విషయానికి వస్తే అలాగే నేనేమి అవినీతి చేయలేదు, అభివృద్ధి చేశానంటాడు. మనం ఈ దారిలో పోతా ఉంటే 9th బెటాలియన్ కాడ మొత్తం ఆక్రమించేస్తున్నాడు. మరి అది ఎవరు చేసినారో తెలియలే. మట్టి ప్లాట్. ఇంకోటి ఏంది, 9th బెటాలియన్కి పోయే రోడ్డును కూడా ఆక్రమించేశారు ఆ ప్లాట్లు వేస్తున్నాడు. దానికి 9th బెటాలియన్ ఆఫీసరు కళాశ్రీమారావు కజ్జి రాశాడు, అయ్యా మీకు అధికారం ఉండదని మా రోడ్డును కూడా కబ్జా చేసేసారండి. కాబట్టి ఇదే అభివృద్ధి మధుసూదన్ రెడ్డి గారు. కాబట్టి ఇదంతా ఆలోచించండి.